poem from ninth class. Okay, this is from last unit. I mean, 8th unit B reading. Earlier, we have already discussed uh, that lesson, accidental tourist. Okay, so what is the meaning of father returning home? In this poem, actually, the writer wants to tell us the father's loneliness. Okay, the old age and the bonding between the family and the father. One late night evening, father comes from a train to his home, and the writer explains his father's story in this poem. ఓకే. సో ఫాదర్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వచ్చినప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ మనకి పోయెట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఫాదర్ రిటర్నింగ్ హోమ్. ఓకే. సో విల్ గో టు ద పోయెమ్ నౌ. My father travels on the late evening train, standing among silent commuters in the yellow light. Suburbs slid past his unseeing eyes. His shirt and pants are soggy, and his black raincoat stained with mud and his bag stuffed with books is falling apart. His eyes dimmed by age fade homeward through the humid monsoon night. Now I can see him getting off the train. సో ఇక్కడ ఫాదర్ గురించి సన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట మనకి. సో సన్ ఎవరు ఇక్కడ అంటే ద రైటర్ ఆఫ్ ద పోయెమ్. ఓకే. దిలీప్ చిత్రే. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి వర్క్ చేసి అతను ఈవినింగ్ ట్రైన్‌లో ఇంటికి వస్తున్న టైంలో ఈ పోయెమ్ అనేది మనకి ఉంది. సో ఇక్కడ కమ్యూటర్స్ అంటే ప్యాసింజర్స్. ఓకే. సబర్బ్స్ స్లిడ్ పాస్ట్ హిస్ అన్‌సీయింగ్ ఐస్ అంటే సబర్బ్స్ అంటే సో ఇక్కడ మై ఫాదర్ ట్రావెల్స్ ఆన్ ద లేట్ ఈవినింగ్ ట్రైన్. సో ఇక్కడ రైటర్ మనకి ఏం చెప్తున్నాడు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఫాదర్ వర్క్ చేసి చాలా లేట్ ఈవినింగ్స్‌లో ఇంటికి వస్తున్నాడు అనేసి. స్టాండింగ్ అమాంగ్ సైలెంట్ కమ్యూటర్స్ ఇన్ ద యెల్లో లైట్. సో అతను ట్రైన్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు కానీ కమ్యూటర్స్ అంటే ప్యాసింజర్స్ అన్నమాట. సో అందరి మధ్య అలా నిల్చొని ఉన్నా కూడా సైలెంట్‌గా ఉన్నారనమాట. అక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ఇలా పైన అంటే ఇలా పట్టుకొని ఉంటారు. సో మార్నింగ్ నుంచి అక్కడ వాళ్ళు వర్క్ చేసి వస్తారు కాబట్టి ఒకరితో ఒకరికి మాట్లాడుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. ఇన్ ద యెల్లో లైట్ అంటే ఈవినింగ్ టైమ్స్‌లో అన్నమాట. అంటే మనకి ట్రైన్‌లో గాని, బస్‌లో గాని ఈవినింగ్ లైట్ ఏస్తారు కదా! సో అది మనకి ఎలా ఉంటది? యెల్లో కలర్‌లో ఉంటది. సబర్బ్స్ స్లిడ్ పాస్ట్ హిస్ అన్‌సీయింగ్ ఐస్. సబర్బ్స్ అంటే ప్లేసెస్ అన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అతను ఏమి చూడడు. సో ఇక్కడ ఏమి చూడడు అనే దానికి మీనింగ్ ఏంటిది అనంటే డైలీ అతను అదే రూట్‌లో వస్తాడు కాబట్టి అతనికి అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడ్డానికి. సో ఇంకొక మీనింగ్ ఏంటిది అనంటే అతను వర్క్ చేసి చాలా టయర్డ్ అయిపోయి ఉంటాడు కాబట్టి అలా నిలబడి ఉన్నా సరే అతను కళ్ళు మూసుకొని ఉంటాడు అని. His shirt and pants are soggy, and his black raincoat stained with mud, and his bag stuffed with books. Soggy ante soft అన్నమాట. Soggy ante we have a meaning here, soft and wet. సో అతను వేసుకున్న షర్ట్ అండ్ ప్యాంట్ ఎలా ఉన్నాయి అని అంటే చాలా తడిసిపోయి ఉన్నాయి అనమాట. అలా చూస్తే మనకి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం దూరం నుంచి ఎవరైనా తడిసిపోయిన వాళ్ళని చూస్తే మనకు ఎలా ఉంటది అంటే వాళ్ళ డ్రెస్ చాలా సాఫ్ట్‌గా ఇలా కనిపిస్తది కదా! సో అలా ఉందన్నమాట. అండ్ ఇంకా అతను వేసుకున్న బ్లాక్ రెయిన్ కోట్ ఎలా ఉంది అంటే మొత్తం మరకలు అంటి ఉంది. అండ్ మట్టితో ఓకే. అక్కడక్కడ మట్టి అంటి ఉందన్నమాట. అండ్ ఇంకా అతను ఒక బ్యాగ్ వేసుకొని ఉన్నాడు కదా! ఆ బ్యాగ్‌లో మొత్తం బుక్స్ నిండిపోయి ఉన్నాయంట. ఓకే. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పిక్చర్‌లో. ఓకే. సో ఇక్కడ పిక్చర్‌లో చూడొచ్చు మనము ఇతను ఇక్కడ బ్యాగ్ ఏసుకొని ఉన్నాడు. ఈస్ ఫాలింగ్ అబౌట్ అంటే అలా బుక్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇంకా బయటకి పడిపోతాయేమో అన్నట్టుగా బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ బుక్స్ వల్ల మనకి ఏం తెలుస్తది అనంటే నౌ ఏ డేస్ వి హావ్ సెల్ ఫోన్స్, టాబ్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. కానీ అప్పట్లో మనకి ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి లేవు కాబట్టి కంపల్సరీ అప్పుడు వాళ్ళు బుక్స్ అనేవి క్యారీ చేసేవాళ్ళనమాట. సో ఎక్కడైనా టైం దొరికితే లేదంటే బస్ కోసమో, ట్రైన్ కోసమో వెయిట్ చేసినప్పుడు మనకి టైం ఉంటది కాబట్టి అక్కడ కూర్చొని వాళ్ళు చదువుతూ ఉంటారు. దాంతో పాటు వాళ్ళకి నాలెడ్జ్ కూడా అంతే ఈక్వల్‌గా ఉంటది. హిస్ ఐస్ డిమ్డ్ బై ఏజ్ ఫేడ్ హోమ్‌వర్డ్ త్రూ ద హ్యూమిడ్ మాన్సూన్ నైట్. సో ఇంక అతను చాలా ఏజ్డ్ కాబట్టి అంటే ఆల్మోస్ట్ 60, 70 ఇయర్స్ ఉంటాయి కాబట్టి అతని కళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా డిమ్‌గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అలాంటి టైంలో గూడా అతను మాన్సూన్ నైట్ అంటే మనకి చలికాలంలో ఇలా చాలా నైట్ తొందరగా అయిపోతుంది. అండ్ చీకటయిపోతుంది గదా! సో మనకి కనబడదు. సో అతను అప్పుడు ట్రైన్ దిగినా గూడా జస్ట్ అంటే అటు ఇటు వాళ్ళతో వీళ్ళతో ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్‌గా ఇంటికే నడుస్తాడు అన్నమాట. నౌ ఐ కెన్ సీ హిమ్ గెట్టింగ్ ఆఫ్ ద ట్రైన్.
సో ఇప్పుడు నేను అతన్ని ట్రైన్ దిగడం చూస్తూ ఉన్నా అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దిలీప్ చిత్రే గారు. Like a word dropped from a long sentence, he hurries across the length of the grey platform, crosses the railway line, enters the lane. His chappals are sticky with mud, but he hurries onward. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, లైక్ ఏ వర్డ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ లాంగ్ సెంటెన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనము ఈ లాంగ్ సెంటెన్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాం, ఇందులోంచి ఒక వర్డ్ పడిపోయి ఇలా వెళ్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుందో, అలా ఈ ట్రైన్‌లోంచి అంత మందిలోంచి ఆయన దిగుతూ ఉంటే అలా అనిపిస్తుందంట అతనికి. హీ హరీస్ అక్రాస్ ద లెంగ్త్ ఆఫ్ ద గ్రే ప్లాట్‌ఫార్మ్. సో అలా ఎలా జస్ట్ ఇలా ట్రైన్ దిగుతూనే అతను ఇంటికి గ్రే ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉంటదో దాంతో అలా నడుస్తూ, నడుస్తూ అతను ఇంటికి వెళ్తూ ఉన్నాడనమాట. క్రాసెస్ ద రైల్వే లైన్, ఎంటర్స్ ద లేన్. సో ఇలా ప్లాట్‌ఫార్మ్ పైకి రాగానే రైల్వే లైన్ అనేది క్రాస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళే గల్లీ ఉంటది కదా! సో ఆ గల్లీకి ఎంటర్ అయిపోయిండనమాట. సో అలా ఎంటర్ అయినప్పుడు అతని చెప్పులు ఎలా ఉన్నాయి అనంటే స్టిక్కీగా. ఓకే. మనం బురదలో నడుస్తాం గదా! నడిచినప్పుడు ఆ మట్టి అంతా ఇలా తడిగా ఉన్నప్పుడు మన చెప్పులకి అంటుకొని పోతూ ఉంటది. సో అలా ఉన్నాయన్నమాట అతని చెప్పులు. బట్ హీ హరీస్ ఆన్‌వర్డ్. సో అతని చెప్పులు అలా ఉన్నప్పుడు మనకెలా ఉంటది? ఒకవేళ చెప్పులు మనవి మట్టి మట్టి అయిపోయి ఇలా బంక బంకగా ఉంటే మనం నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. బరువు బరువుగా అనిపిస్తాయి గదా! సో అతనికి అలా ఉన్నా గూడా అతను ఇంటికి వెళ్ళడానికి చాలా తొందరగా నడుస్తూ ఉన్నాడు అని. Home again, I see him drinking weak tea, eating a stale chapati, reading a book. సో అతను ఇంటికొచ్చేసినంక అతని సిట్యుయేషన్ అన్నమాట. ఎలా ఉంది అనంటే, సో అతను ఇంటికొచ్చినంక అంటే నార్మల్‌గా ఎవరైనా రాగానే టీ ఇస్తారు గదా! సో అతనికి ఎలాంటి టీ ఇస్తారు అనంటే, చాలా వీక్ టీ. అంటే ఎప్పుడో చేసిన చల్లారిపోయిన ఒక టీ ఇస్తారనమాట. ఈటింగ్ ఏ స్టేల్ చపాతీ అంటే ఎప్పుడో చేసిన మార్నింగ్ చపాతీ ఉంటది గదా! అది ఇస్తారనమాట తినడానికి. అంటే ఇలా ఎండిపోయి ఉంటది. రీడింగ్ ఏ బుక్. సో అవి తిని అది తాగి బుక్ చదువుతూ ఉంటాడతను. He goes into the toilet to contemplate man's estrangement from a man-made world. సో ఎస్ట్రేంజ్‌మెంట్ అంటే సెపరేట్ అవ్వడం అన్నమాట. సో ఎప్పుడైనా అతను టాయిలెట్‌లోకి వెళ్తాడు గదా! సో వెళ్ళినప్పుడు అతను అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తాడు అంటే కంటెంప్లేట్ అంటే థింకింగ్ అన్నమాట. సో టాయిలెట్‌లోకి వెళ్ళి అలా కూర్చున్నప్పుడు నార్మల్‌గా ఎవరికైనా అక్కడ కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తది కదా! సో ఈ ఓల్డ్ పర్సన్‌కి ఏమొస్తుంది అనంటే మ్యాన్స్ ఎస్ట్రేంజ్‌మెంట్ ఫ్రమ్ ఎ మ్యాన్ మేడ్ వరల్డ్. అంటే ఈ మనుషుల ప్రపంచంలోనే మనుషులు వాళ్ళకి వాళ్ళే సెపరేట్ చేసుకుంటూ ఉన్నారు అనేసి. కమింగ్ ఔట్ హి ట్రెంబుల్స్ ఎట్ ద సింక్. సో వాష్‌రూమ్‌లో నుంచి బయటికి రాగానే సింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాడు గదా! సో అప్పుడు అతని చేతులు ఎలా ఉంటాయంటే ఇలా వణుకుతూ ఉంటాయన్నమాట. షివర్ అవుతూ ఉంటాయి. ద కోల్డ్ వాటర్ రన్నింగ్ ఓవర్ హిస్ బ్రౌన్ హ్యాండ్స్. ఎ ఫ్యూ డ్రాప్లెట్స్. సో సింక్ దగ్గర అతను హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉంటే అతను అంటే బ్రౌన్ హ్యాండ్స్ అంటే మన కలర్ నార్మల్‌గానే బ్రౌన్ ఉంటది గదా! సో ఇంకా బ్రౌన్ వాళ్ళది ఎందుకుంటదంటే ఇలా రింకిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ చేతి పైన ఆ వాటర్ ఇలా పడుతూ ఉన్నాయన్నమాట అతని బ్రౌన్ హ్యాండ్స్ పైన. ఎ ఫ్యూ డ్రాప్లెట్స్ క్లింగ్ టు ద గ్రేయింగ్ హెయిర్స్ ఆన్ హిస్ wrist. His silent children have often refused to share jokes and secrets with him. He will now go to sleep listening to the static on the radio, dreaming of his ancestors and grandchildren, thinking of nomads entering a subcontinent through a narrow pass. సో ఇంకా అతను అంటే హ్యాండ్ వాష్‌కి వెళ్ళి అక్కడ వాష్ చేస్తూ ఉంటాడు. ఆ వాష్ చేస్తూ ఉన్నప్పుడు అతని గ్రే హెయిర్ పైన అంటే రిస్ట్ దగ్గర ఓకే. ఇలా మనం హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం గదా! అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్ అనేవి కిందికి పడతాయి గదా! మనం ఇలా పైకి పెట్టినప్పుడు చెయ్యి. సో రిస్ట్ దగ్గర అతనికి హెయిర్ అయితే ఎక్కడ ఉంటదో అక్కడ ఆగిపోయి కనిపిస్తూ ఉంటాయన్నమాట. హిస్ సైలెంట్ చిల్డ్రన్ అంటే సైలెంట్ అన్నమాట. సైలెంట్ చిల్డ్రన్ అంటే సైలెంట్‌గా ఉన్న చిల్డ్రన్ హావ్ ఆఫెన్ రిఫ్యూజ్డ్ టు షేర్ జోక్స్ అండ్ సీక్రెట్స్ విత్ హిమ్. సో ఇంట్లో ఉన్న వాళ్ళు నార్మల్‌గా ఏం చేస్తారు? ఎప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు. కొంచెం వాళ్ళకి మంచిగా అనిపించిన వాళ్ళతోనే ఏదైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇతనిక్కడ ఓల్డ్ ఏజ్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ నుంచి పని చేసి వస్తాడు కాబట్టి అతనితో ఎవరు జోక్స్ గాని, వాళ్ళ ఫీలింగ్స్ గాని, వాళ్ళ సీక్రెట్స్ గాని ఏవి షేర్ చేసుకోవడానికి ఒప్పుకోరనమాట. సో ఇదంతా ఆలోచిస్తూ అతను పడుకోవడానికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు అంటే పడుకున్న తర్వాత ఏం చేస్తాడంటే రేడియో ఆన్ చేసి అందులో పాతకాలంలో సాంగ్స్ కానీ అవి వింటూ వాళ్ళ యాన్సెస్టర్స్‌ని అంటే వాళ్ళ పూర్వీకుల్ని, గ్రాండ్ చిల్డ్రన్‌ని వీళ్ళందరిని ఆలోచిస్తూ థింకింగ్ ఆఫ్ నొమాడ్స్. సో నొమాడ్స్ అంటే ఎవరు అనంటే యానిమల్స్‌ని పెంచుతారు గదా!
వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళని నోమాడ్స్ అంటారనమాట. ఎంటరింగ్ ఎ సబ్ కాంటినెంట్ త్రూ ఎ నారో పాస్. సో, ఇంకా అతను వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ పూర్వీకులు అండ్ ఇలాంటి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎంటరింగ్ ఎ సబ్ కాంటినెంట్ త్రూ ఎ నారో పాస్. సో, ఇంకా అంటే నార్మల్‌గా జీవితం అలా వెళ్ళిపోతూ ఉందనమాట. యాక్చువల్లీ దిస్ ఈస్ ఎ మెసేజ్ ఓరియెంటెడ్ పోయెమ్ దట్ వి షుడ్ నాట్ అవాయిడ్ ద ఓల్డ్ పర్సన్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వి కెన్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ బై షేరింగ్ సంథింగ్. సో, మనం ఇక్కడ వీళ్ళని బాధ పెట్టకుండా సో, వాళ్ళు ఇన్ని ఇయర్స్ మన కోసమే కష్టపడతారు కాబట్టి సో, మనం వాళ్ళని కొంచెం పట్టించుకొని వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకొని కాసేపు వాళ్ళతో ఈవినింగ్ మాట్లాడి అలా చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఉన్నదానికంటే కూడా వాళ్ళింకా హెల్తీగా ఉంటారు. ఓకే. సో, దిస్ పోయెమ్ వాస్ రిటన్ బై అండ్ ఎక్స్‌ప్లెయిన్డ్ బై దిలీప్ చిత్రే. So, I hope you understand. For more videos, please like, share and subscribe my channel.